అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి, సుశ్రుత ప్రకృతి వైద్యాలయం. ప్రేక్షక దేవుళ్ళారా, ఆయుర్వేద అభిమానులారా, మేము చెప్పేది ఒకటే. ఎప్పుడైతే ఈ యొక్క ఆయుర్వేదం అనేది మరుగునబడిపోయిందో అప్పటి నుండి ఈ యొక్క జీవన యొక్క వేదనంలో, ఈ జీవన విధానంలో చాలామంది ప్రేక్షక దేవుళ్ళు కానీ ఏదో ఒక వ్యాధిన పడి అతి తొందరగా అతి తక్కువ కాలంలో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి యొక్క మరణ వార్తలు రాకుండా ఈ యొక్క జీవన వేదంలో ఈ యొక్క ఉన్న ఆయుర్వేదాన్ని ఒక ఆయుధంలాగా చేసుకొని మలుచుకొని కొద్దిగా మన అంతు సహాయంగా చేస్తే కొద్ది కాలం బతికే అవకాశంగా ఉన్న ఉద్దేశంతో మేము చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నాభి చక్ర బంధం గురించి చెప్పినామండి. ఈమె రాంబాయమ్మ మేము చెప్పి అందాదుగా దాదాపుగా 4-5 రోజులు అయితే నీ 3 రోజులనే రిజల్ట్ అని చెప్పినాము. మరి ఆమె ఫలితాలు ఎట్టున ఒకసారి తెలుసుకుందాం. ఎట్టుంది నీకు ఎట్టున్నది? ఎట్లున్నది? బాగలేదు. బాగానే ఉన్నదా? బాగలేదా? మామూలుగా అంటే అప్పటికి ఇప్పుడు కొంచెం మార్పు వచ్చినట్టు అనిపిస్తుందా? కొంచెం వచ్చిందా? గట్టి అటు మాట్లాడు. వచ్చింది. కడుపులో అవస్థ తగ్గిందా? అవస్థ ఉన్నది, తగ్గింది. కొంత తగ్గింది, కొంత ఉన్నది. కొద్దిగా అవస్థ తగ్గిందాట, కొద్దిగా ఉన్నదాట, అంతేనా? అంటే నీకు తగ్గుతుంది పూర్తిగా నమ్మకం ఉన్నదా? ఉన్నది. తగ్గుతుందనే నమ్మకంతో ఉంటాను. చూసిరండి, తగ్గ నమ్మకంతోనే ఉంటుంది. ఈ నాభి చక్ర బంధానికి పాదుల పడేసి అదొక తైలమర్దనతోనేనా, ఆ తైలమర్దనతో వేసుకుంటూ మేము కొన్ని కలిపిన వనమూలికలు కలుపుకుంటూ కారం పొడిలో తినిపిస్తున్నాం. అది ఏ విధంగా తినిపిస్తున్నా మీకు చూపించినాం. అయితే మీకు ప్రేక్షకులు మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి నాభి చక్ర బంధనం కానీ ఏదైనా కానీ ఆయుర్వేదం యొక్క ఆలయంలో ఉన్నవాళ్ళు ప్రముఖ గొప్ప అనుభవజ్ఞులతోనే చేయించుకోవాలి. మీ ఇంటి వద్ద కానీ మీరు సొంతంగా ప్రయోగం చేయకూడదు. మేము ఎందుకు పెడుతున్నాం అంటే ఇలాంటి అవగాహన రావాలి. సాధ్యమైనంత వరకు ఇలాంటి వయసున్న వాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రాణానికి పోయే స్థితిలో కూడా చాలా మందికి మా దగ్గరకు వచ్చినాయి. మా నుంచి కాదమన్నా అంటనే ఉంటాను 2-3 రోజులకే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా మీకు తెలియపరుస్తాను. మళ్ళీ ఒక్కసారి ఏ విధంగా చేస్తా చూపిస్తా చూడండి. ఏముండే అదే పడిపోతుంది. మంచిది కాదు కాలు ఇది చూడండి. ఈ పిక్కలు చూడు, ఇవన్నీ మెత్తగా అయినాయి. ఇది మెత్తగా అయినవి ఇది చూసుకోవాలి. ఎడమ వైపు కాంక నొప్పి కాంక నాభి చక్ర బంధం తొలిగితే కుడివైపు పిక్కలు గట్టిగా ఉంటాయి, కుడివైపు అయితే ఎడమ వైపు గట్టిగా ఉంటాయి. ఈ విధంగా ఇది లాస్ట్ది. ఈమె 3వ తారీ కనుక మ్యాక్సిమం 100% పాదుల పడట్లెక్క. ఉన్నది ఆ గట్టితనం తగ్గింది. ఇది మెత్తగా ఉంది. ఈ విధంగా కొంచెం పాదులో ఉన్నది. తక్కువ ఏం కాదు. ఈ విధంగా మేము చూర్ణాలు కలిపిన కారం పొడి ఇందులో వేసుకొని కొంచెం అంత తినిపించాలి. ఆయుర్వేద అభిమానులారా, ఇంతకుముందు మీరు చేసిర్రు. అయితే ఆయుర్వేద ఆలయంలో కానీ అనుభవజ్ఞులు అక్కడ ఎందుకు చేయాలంటే ఆ చూర్ణాలు కలుపుకుంటూ ఆ తైలమర్దన చేసుకుంటూ మరియు ఆ యొక్క కారం పొడిలో ఒక 4-5 తీర్ల చెట్ల యొక్క వనమూలికల చూర్ణాలు కలుపుకుంటూ చేస్తే అది పాదులో పడే. ఎప్పుడైతే చిన్న పేగు పాదులో పడుతుంది నాభి చక్ర బంధనం నొప్పి తక్కువ అవుతుంది. అది మేము చెప్పబోయేది. అయితే ఇలాంటి ఒక వృద్ధురాళ్ళకు, వయసు మీద పడ్డ వాళ్ళకు, చిన్న వయసులో కూడా ఎక్కువగా తీవ్రత ఉన్న వాళ్ళకు ఇటు ఆదిలో వండుకుంటూ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం తక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు నీకు తొమ్మేటప్పుడు అవస్థ ఉన్నదా? అవస్థ ఉన్నది. ఆ కింద పిక్కలు ఇంకా ఇంత ముందు చూపించిన అట్నే గట్టిగా ఉన్నాయి, మెత్తపడ్డాయా?
చూసినాయి ఆ? మెత్తబడ్డాయి కొంచెం మెత్తబడ్డది. ఫస్ట్ రోజు చూసినది గట్టిగా ఉండే, అలాంటిది మెత్తబడ్డది. 70% వరకు మెత్తబడ్డది. ఈమెను కూడా ఈ ఒక్కటి మేము చేసింది ఇది 3వ ప్రయోగము. ఎవ్వరు ఎంత తీవ్రతంగా ఉన్నా గానీ 2-3 ప్రయోగాలకే అది ఖచ్చితంగా సమస్య తీరిపోతుంది, అంతే కదా. ఆ విధంగా మేము చేసేది ఖచ్చితంగా ఏ తీవ్రత ఉన్నా గానీ ఖచ్చితంగా ఆ మనిషి ఆధీనంలోకి వస్తుంది. ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి అనుభవవాగ్యాలు మాలాంటి అనుభవవాగ్యాల దగ్గర ఆలయాలను కొని ఇది వైద్యాలంకాన్ని చేసుకుంటూ మంచి పత్యం చేసుకుంటే ఆధీనంలోకి వచ్చి నాభిచక్ర బంధనం అనేది ఆ నొప్పి చిన్నది కాదు, ఆ సమస్య పెద్దది. అది పెద్దగా చిన్న చిన్నగా వెళ్ళి పేగులో ఆ చర్మంలో పక్క పొరలు కలిసిపోయి పేగు రంధ్రం పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి దాన్ని పోకుండా మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లి 10 కాలాల పాటు ఇలాంటి వైద్యాన్ని 10 మందికి తెలియపరుస్తూ మంచిగా ఆయుర్వేదం వైపు అందరూ మళ్ళాలని ముందస్తు వచ్చే ఉగాది శుభాకాంక్షలు ముందుగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.